హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 500 బిట్స్ పార్ట్ 12కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ నుంచి 11th పార్ట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 221st క్వశ్చన్ మనం చూద్దాం. చూసుకోండి, ఈ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ అయితే చూడడం జరుగుతుంది అండ్ ఈజీ క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఏ మెషిన్ వాజ్ బాట్ ఫర్ 42,000. ఇట్స్ వాల్యూ డిప్రిషియేట్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 8% per annum. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రైస్ డిక్రీజ్డ్ ఆఫ్టర్ ఇయర్. చూడండి, ఒక యంత్రాన్ని 42,000 కొన్నారంట. దాని విలువ సంవత్సరానికి 8% చొప్పున క్షీణిస్తుందంట. అలా అయితే ఒక సంవత్సరం తర్వాత ఎంత ధర తగ్గుతుంది అంటున్నారు. క్లియర్గా చెప్పేశారు. ఏంటి, 1 ఇయర్కి 8%, 8% తగ్గుతుంది అని చెప్పారు. అలా అయితే ఒక సంవత్సరం తర్వాత ఎంత తగ్గుతుంది? 8% తగ్గుతుంది. 8% ఎంత? 42,000లో 1% 2 సున్నాలు కొట్టేస్తే 420. 8% 8 × 420, 800, 82, 16, 8 4s 32 + 1 33 అంటే 3360. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ 222nd క్వశ్చన్ చూద్దాం. A:B ఇదైతే, B:C ఇదైతే A:B:C ఎంత అంటున్నారు. ఏం చేస్తాం? బిని ఇక్కడ ఈక్వల్ చేస్తాం, అప్పుడు వెంటనే రేషియో వస్తుంది. సో తప్పకుండా ఈ క్వశ్చన్ కి మీరే ఆప్షన్స్ లో కింద కామెంట్స్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 223rd క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ గివెన్ బిలో ఇస్ నాట్ ఈక్వల్ టు 15/23 అంటున్నారు. 15/23కి సమానం కాని భిన్నం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పైన ఏముంది? అక్కడ 15 ఉంది, అంటే 5 టైమ్స్ 5 15 75. 5 టైమ్స్ క్యాన్సిల్ చేయండి, 5 2s 5 3s. సో 15/23 సరిపోయిందా? ఎస్, ఓకే, అది సరిపోయింది. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 2 15s 2 23s. 15/23 సరిపోయిందా? ఎస్, సరిపోయింది. ఒకసారి ఇది కూడా చూద్దాం. 5తో 15తో మనం చూస్తే 15 7s 105, రైట్, అంటే 7 15s. సో 7 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 7 టేబుల్లో 162 పోతుందా? 7 2s 14 పోవట్లే. ఓకే, ఇదైతే అవ్వట్లేదు. ఒకసారి ఇది చూద్దాం. 3 15s 3 23s. 15/23 వచ్చిందా? ఎస్. సో ఏంటి, ఒక ఫ్రాక్షన్ ఎప్పుడు ఈక్వల్ అవ్వచ్చు అని చెప్తాం? క్యాన్సిల్ చేసినప్పుడు ఈక్వల్ అవ్వాలి. రెండు ఫ్రాక్షన్స్ని ఎప్పుడు ఈక్వల్ అంటాం? రెండింటిని సింప్లెస్ట్ ఫామ్, రెండింటిని ఎంత క్యాన్సిల్ అవుతాయో అంతా క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఆ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ఫ్రాక్షన్స్ని ఈక్వల్ అని చెప్పేయచ్చు అనమాట డైరెక్ట్గా. అంటే 15/23 అన్నా 45/69 అన్నా ఒకటే అని చెప్పొచ్చు. ఎప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ కూడా 15/23 వచ్చింది అనుకోండి, అప్పుడు. ఓకే, సో నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3. ఓకే, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది మాత్రమే 15/23కి ఈక్వల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 224th క్వశ్చన్ మనం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఎ కీబోర్డ్ అట్ లాసెస్ 10% అండ్ 19% ఈజ్ ₹27. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది కీబోర్డ్ అంటున్నారు. చూడండి, 10% మరియు 19% నష్టాలలో కీబోర్డ్ అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం ₹27. అలా అయితే కీబోర్డ్ కొన్న ధరని కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక కీబోర్డ్ని 10% నష్టానికి అండ్ 19% నష్టానికి అమ్మితే వాటి మధ్య తేడా ₹27 అంట. చూడండి, ఈ రెండింటి మధ్య ఎంత శాతం తేడా ఉందండి? 9% తేడా ఉంది. అంటే ఆ 9% ఎంతకు సమానం అవుతుంది? 27కి సమానం అవుతుంది. సో 9 1 9 3 అంటే 1% 3 అవుతుంది. 1% ₹3 అంటే 100% 300. సో ₹300 ఆ కీబోర్డ్ కొన్నదనమాట. ఎలా? ఒకసారి దీన్ని ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొకలా చెప్తాను చూడండి. ఇప్పుడు 10% నష్టానికి అమ్మారు, అంటే 90%కి అమ్మేశారు. ఓకే, కొన్న ధరలో 90%కి అమ్మేశారు. 19% నష్టానికి అమ్మారు, అంటే 81%కి అమ్మేశారు కొన్న ధరలో. ఈ రెండింటి మధ్య తేడా అంటే ఎంత? 90%కి 81%కి 9% కదా తేడా. అదే ₹27కి సమానం అంటున్నారు. అదే కదండి ఫస్ట్ మనం చెప్పుకుంది. సింపుల్. ఓకే, సో నెక్స్ట్ 225th క్వశ్చన్ మనం చూద్దాం. ఆఫ్టర్ 12 innings ద యావరేజ్ స్కోర్ పెర్ ఇన్నింగ్స్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ వాజ్ 55. చూడండి, 12 ఇన్నింగ్స్ తర్వాత ఒక బ్యాట్స్మెన్ సగటు ఇన్నింగ్స్ స్కోర్ 55 అంటున్నారు. ఓకే, ఆఫ్టర్ 14 innings హిస్ యావరేజ్ రోజ్ టు 60. 14 ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు 60కి పెరిగిందంట.
ముందు ఎంత ఉందన్నారు? 12 ఇన్నింగ్స్కి అయితే 55 ఉందన్నారు, కానీ 14 ఇన్నింగ్స్కి అయితే 60 అయిందంట. ఓకే, ఇఫ్ ది బ్యాట్స్మెన్ హ్యాడ్ స్కోర్డ్ 20 more runs in the 14th innings than in the previous one, how many runs did he score in the 13th innings? ఒకవేళ బ్యాట్స్మెన్ 14వ ఇన్నింగ్స్లో మునపటి ఇన్నింగ్స్ అంటే 13వ ఇన్నింగ్స్ కంటే 20 పరుగులు ఎక్కువ చేసి ఉంటే అతను 13వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడు అని అడుగుతున్నారు. ఇది చాలా చాలా మంచి క్వశ్చన్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 12 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంతంట? 55 రన్స్ అంట. అదే 14 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంతంట? 60 అంట. అంటే 13 మరియు 14లోని బాగా ఎక్కువ కొట్టారు, అవునా? 13th and 14th ఇన్నింగ్స్లోని బ్యాట్స్మెన్ చాలా ఎక్కువ కొట్టాడు. ఎంత కొట్టాడు? ఇంతకీ ఎంత పెరిగింది? 5 పెరిగింది. అంటే ఈ 12 ఇన్నింగ్స్కి యాక్చువల్గా యావరేజ్ స్కోర్ 55, కానీ 14 ఇన్నింగ్స్ని చూసినప్పుడు అది 60 అయింది. అంటే ప్రతి ఒక్క ఇన్నింగ్స్ మీద, ఇక్కడ ఈ 12 ఇన్నింగ్స్ మీద ఎంతెంత పెరిగింది? 5 పెరిగింది. 5 అంటే మొత్తం 60 పెరిగింది. ఓకే, ఎందుకు? యావరేజ్ అంటే సమానంగా పంచడం. అంటే ఈ 12కి కూడా సమానంగా పంచారు. 13, 14లో చేసిన ఓట్లను కూడా సమానంగా పంచడం వల్ల అప్పుడు దీని యావరేజ్ కూడా ఏమవుతుంది? 12 ఆ 2 మొత్తం 14 ఇన్నింగ్స్, అప్పుడు యావరేజ్ స్కోర్ 60 అవుతుంది అనమాట. సో సమానంగా పంచడం అంటే ఒక్కొక్క ఇన్నింగ్స్కి ఎంత ఇచ్చారు? వీళ్ళు 5 ఇచ్చారు, 5 రన్స్ ఇచ్చినట్టు, అంటే మొత్తం 60 రన్స్ ఇచ్చారు. ఓకే, అలాగే 13, 14 కూడా ఏమవుతున్నప్పుడు అక్కడ 60, ఇదొక 60, ఇదొక 120. సో ఇదొక 120, ఇదొక 60, మొత్తం కలిపి 13th and 14th ఇన్నింగ్స్లో 180 రన్లు కొట్టారండి. ఎందుకు 180 అని చెప్తున్నాను క్లియర్గా చూడండి. వీళ్ళకి పంచాల్సింది 5 చొప్పున 60 రన్లు పంచారు. ఇంకా ఈ 13, 14 కూడా 60 కావాలి కదా, అప్పుడే కదా యావరేజ్ 60 అవుతుంది. సో మొత్తం కలిపి 180 రన్లు 13, 14 ఇన్నింగ్స్లో కొట్టారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 20 పరుగులు ఎక్కువ కొట్టాడంట 14th ఇన్నింగ్స్లో. సో ఆ 20 తీసేయండి, ఆ 20 తీసేస్తే 160 మిగిలింది. సో అంటే 13వ ఇన్నింగ్స్లో 80, దీనిలో సగం 80, 14 ఇన్నింగ్స్లో ఈ 80తో పాటు ఇదొక 20, ఇదొక 100. సో క్లియర్గా చూసుకోండి, 13th ఇన్నింగ్స్లో 80, 14th ఇన్నింగ్స్లో 100 కొట్టాడు అని అర్థం అవుతుంది మనకు క్లియర్గా. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? 13వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడు అంటే 80 పరుగులు చేశాడు. అదే 14 ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడంటే 100 పరుగులు చేశాడు అని మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇది యావరేజెస్ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ యావరేజెస్ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాం. సో తప్పకుండా మన ఛానల్లో జీజేపీ యావరేజెస్ అని కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి, అవన్నీ కూడా మీరు చూడండి, క్లారిటీ అనేది వస్తుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ 226th క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 అన్నాడు, వర్గమూలం కనుక్కోమన్నారు. సో ఈజీ క్వశ్చన్ కదా, క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఆన్సర్ అనేది చెప్పండి. రైట్, సో నెక్స్ట్ 227th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, ఒక ట్యాంక్ ఉందంట, దానికి 3 పైపులు ఉన్నాయంట. ఒక పైప్ వచ్చేసి 7 గంటల్లో నింపగలదంట, ఇంకొక పైప్ వచ్చేసి 9 గంటల్లో నింపగలదంట, ఇంకొక పైప్ వచ్చేసి 21 గంటల్లో ఖాళీ చేయగలదంట. ఇదేంటి? ఖాళీ చేస్తుంది ఇది. ఓకే, అలా అయితే 3 పైపుల్ని తెరిచి ఉంచితే ఎంతసేపట్లో ట్యాంక్ నిండుతుంది? ఏం చేయాలి? 7కి 9కి 21కి ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకుంటాం. 7కి 9కి 21కి దాన్నే మొత్తం యూనిట్లు అనుకుంటాం. 7 కామన్ తీద్దాం, 3s, 3ని కామన్ తీద్దాం, 3 1s, 3 3s, 3 1s, 3 × 3 9 × 7 63 వచ్చిందండి. సో మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 63 యూనిట్లని అనుకుంటే ఈ పైప్ వచ్చేసి 7 గంటల్లో ట్యాంక్ అని నింపుతుందంటే గంటకి 9 యూనిట్లు నింపుతుంది. ఈ పైపు 9 గంటల్లో ఆ ట్యాంక్ అని నింపుతుందంటే 63 యూనిట్లు నింపుతుందంటే గంటకి 7 యూనిట్లు నింపుతుంది. ఈ ట్యాంక్ 21 గంటల్లో 63 యూనిట్లు ఖాళీ చేస్తుంది అంటే 3 యూనిట్లు చొప్పున గంటకి బయటికి పంపిస్తుంది అనమాట. సో గంటకి 9 + 7 16 ఈ 2 నింపుతుంటే ఇది ఖాళీ చేస్తుంది అంటే 13 యూనిట్లు నిండుతుంది ఫైనల్గా గంటకి. సో 13 యూనిట్లు చొప్పున 63 యూనిట్లకి 63/13 సమయం పడుతుంది. రైట్, 13 4s are 52 అంటే 11 మిగిలిపోయింది బై 13 అంటే 4/11/13 hours టైం పడుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ 228 క్వశ్చన్ మనం చూద్దాం.
ఈ క్వశ్చన్ కూడా చూడండి, చాలా చాలా జాగ్రత్త చూడండి, చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఒక టీ ఉందంట, 126 రూపాయల కేజీ ఒక రకం ఉంది, 135 రూపాయలు కేజీ మరొక రకం ఉంది. ఈ రెండిటితో పాటు మూడవ వెరైటీని ఈ నిష్పత్తిలో కలిపారంట. అంటే ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, ఈ మూడవ వెరైటీ 2 భాగాలు కలిపారంట. అలా అయితే ఆ ఫైనల్గా వచ్చిన మిక్సర్ దాని ప్రైస్ ఎంత అయిందంట? 153 రూపాయలు ఒక కేజీ అయిందంట. ఇక్కడ కూడా మనం యావరేజెస్ యూజ్ చేసి చేయొచ్చండి. క్లియర్గా చూడండి, ఒకటి 126 రూపీస్, మరొకటి 135 రూపాయలు. మూడో వెరైటీ ఎంతో మనకు తెలియదు. ఫైనల్గా ఈ మూడింటిని ఎంత నిష్పత్తిలో కలిపారు? ఇది ఒకటి, ఇది 2 యూనిట్ల ప్రకారం కలిపారు. కలిపినప్పుడు ఫైనల్గా వచ్చిన మిశ్రమం యొక్క రేట్ ఎంతంట? 153 రూపాయలంట. ఓకే, ఇప్పుడు ఎలా అవుతుందండి? ఇది 153 రూపాయలు అయింది అంటే ఇది చాలా ఎక్కువ ఉంది, దీని ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టే ఇది 153 రూపాయలకి అమ్ముతున్నారు. దీన్ని ఎంత ఎక్కువ ఉంది? ఇప్పుడు ఇది 126 రూపాయలు ఉంది ఇది, కానీ ఎంత పెరిగింది? 153 కంటే 27 పెరిగింది. ఇది 135 ఉంది, ఎంత పెరిగింది అంటే ఇది ఒక 18 పెరిగింది. ఈ ఎందుకు పెరిగాయి? 27, 18 దీనివల్ల పెరిగాయి. సో ఈ 27, 18 కూడా ఇక్కడే మనకి 45 అనేది దీనికే ఎక్స్ట్రా ఉందన్నమాట. కానీ ఇది ఏంటి? 2 భాగాలు అంటే 2 భాగాలకి 45 అంటే ఒక్కొక్క భాగం 22.5 ఎక్కువ ఉంది. ఒక్కొక్క భాగం 22.5 ఎక్కువ ఉంది అంటే 153 కంటే 22.5 ఎక్కువ ఉంది అంటే 175.5 అవుతుంది. ఎందుకు? ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది 175.5 అవుతుంది అని చెప్పాను. ఎందుకు చెప్పుకున్నాం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి 2 భాగాలు కదా, అంటే 175.5 అంటే ఎంత? 175 కలిపితే 350, ఇది ఒక 6 కలిపితే 351. సో మొత్తం కలిపి 351 అవుతుంది 2 భాగాలంటే. కానీ ఇప్పుడు మిశ్రమం మొత్తం ప్రైస్ 153 అయింది. అంటే ఎలా అవుతుంది? దీని ప్రైస్ని వీటికి షేర్ చేసినప్పుడే కదా. ఇప్పుడు ఎందుకు మొత్తం మిశ్రమం ఇది 1 కేజీ, ఇది 1 కేజీ, ఇది 2 కేజీలు తీసుకున్నాం అనుకోండి, ఫైనల్ ప్రైస్ ఎలా వస్తుంది? మొత్తం డివైడెడ్ బై 4 చేయాలి. అంటే అక్కడ ఏంటి? ఫైనల్గా యావరేజ్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం? యావరేజ్ తీసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ తీసుకుంటున్నాం. సో యావరేజ్ అంటే ఏం చేయాలి? అన్నిటినీ సమానం చేయాలి. ఇది 126 రూపాయలు ఉంది, దీన్ని సమానం చేయడానికి ఒక 27 రూపాయలు దీనికి ఇవ్వాలి, దీనికి ఒక 18 రూపాయలు ఇవ్వాలి, మొత్తం 45 రూపాయలు ఇస్తున్నాం. దేని నుంచి ఇస్తున్నాం? ఈ 2 భాగాల నుంచి ఇస్తున్నాం. అంటే ఒక భాగం నుంచి ఎంత ఇస్తున్నాం? 22.5 ఇస్తున్నాం. సో 22.5 ఎక్కువ ఉంది కాబట్టే కదా ఇవ్వగలం. అంటే 153 కంటే 22.5 ఎక్కువ ఉంది కాబట్టే దాన్ని ఇవ్వగలుగుతున్నాం. దీనికంటే తక్కువ ఉంటే ఇవ్వలేం కదా. దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇవ్వగలిగాం అనమాట. సో అందుకని 175.5 అయింది. క్లియర్గా చూసుకోండి. ఇది కూడా యావరేజెస్ కాన్సెప్ట్. ఇది మనం చాలా క్లియర్గా ఇన్ డీటెయిల్గా మన వీడియోస్లో చెప్పుకున్నాం. జీజేపీ యావరేజెస్ అని కొట్టండి, మీకు కొన్ని వీడియోస్ వస్తాయి, అవన్నీ కూడా చూడండి, చాలా చాలా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 229th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి as well as B and C is 3:2. If 1/3 of A's income exceeds 1/4 of C's income by ₹1000, what is B's income in rupees అంటున్నారు. చాలా మంచి క్వశ్చన్ అండి, ఇది కూడా జాగ్రత్త చూడండి. ఏ మరియు బి అండ్ బి మరియు సిల ఆదాయాల నిష్పత్తి 3:2 అంట. అంటే ఏ బి నిష్పత్తి 3:2. ఓకే, నిష్పత్తి తీసుకుందాం. A:B నిష్పత్తి 3:2. B:C ఆదాయాల నిష్పత్తి కూడా 3:2. ఓకే, ఏ యొక్క ఆదాయంలో 3వ వంతు సి ఆదాయంలో 4/4 ఒక వంతుకి కంటే 1000 ఎక్కువ అంట. ఏ ఆదాయంలోని 3వ వంతు సి ఆదాయంలో 4వ వంతు కంటే ఎక్కువ అంటున్నారు కాబట్టి మైనస్ వేసిన. ఎంత ఎక్కువ అంట? 1000 ఎక్కువ అంట. సింపుల్. అలా అయితే బి ఆదాయం ఎంత అంటున్నారు, బీస్ ఇన్కమ్ ఎంత అంటున్నారు. క్లియర్గా చూడండి. ఇక్కడ మనం A:C కనుక్కున్నాం అనుకోండి, మనకు అప్పుడు ఇక్కడ ఏకి సికి రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఏసి రిలేషన్ ఎలా కనుక్కుంటాం? A:C, బిని ఈక్వల్ చేస్తాం.
ఇక్కడ బి ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ బి ఎంత ఉంది 3 ఉంది. సో ఈ 3ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం, ఈ 2ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. అప్పుడు కొత్త రేషియోలు ఏమొస్తాయి, 3ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తే 9:6 వస్తుంది, 2ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తే 6:4 వస్తుంది. అంటే బి ఇప్పుడు ఏమైంది, సమానమైంది. కాబట్టి అప్పుడు ఏసి రేషియో ఏమవుతుంది, A/C ఎంత అవుతుంది, 9/4 అవుతుంది. A/C అన్నా A/C అన్నా ఒకటే. అక్కడ A/C 9:4 అవుతుంది, అంటే A/C 9/4 అవుతుంది. ఇప్పుడు క్లియర్గా చూడండి, దీనికి ఎల్సిఎం తీసుకుందాం. దీనికి ఎల్సిఎం ఎంత, 12. 4 × A 4A, 3 × C 3C, ఎంత అంట, 1000 అంట. ఇప్పుడు ఏంటి మనకేం తెలుసు, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × A 9 × C, అంటే 4A = 9C. ఇక్కడ కూడా 4A కదా ఉందండి. ఓకే, సో 4A ప్లేస్లో ఏం పెట్టచ్చు, 9C పెట్టచ్చు. సో 9C - 3C 6C/12 = 1000. 6 1s 6 2s, అంటే C ఎంత అయింది, 2 × 1000 2000 అయిందండి. C 2000 అయింది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, C 2000 అయితే B ఎంత అవుతుంది, 3000 అవుతుంది. ఎందుకంటే 3:2 నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి. సో B ఎంత, 3000. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ 230 క్వశ్చన్ మనం చూద్దాం. 38% ఒక నెంబర్ యొక్క 38% మరొక నెంబర్ యొక్క 52%కి సమానం అంటున్నాడు. అలా అయితే ఆ మొదటి నెంబర్ రెండో నెంబర్ యొక్క నిష్పత్తి ఎంత, అంటే A/B ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, ఇక్కడ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, వాటిని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే 38 × A = 52 × B అవుతుంది. సో A/B = 52/38. క్యాన్సిల్ చేయండి, 226 219. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, లేదు. 26/19 అన్నా 26:19 అన్నా ఒకటే. రైట్. సో నెక్స్ట్ 231 క్వశ్చన్ మనం చూద్దాం. ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి ఒక మంచి మెథడ్ ఉంది. అది ఏంటో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 2 years at 12% per annum is ₹3,400, ద సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి. చూడండి, 12.5% వడ్డీ వద్ద 2 సంవత్సరాల మొత్తానికి చక్రవడ్డీ ₹3,400 అయితే సాధారణ వడ్డీ ఎంత అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇక్కడ చక్రవడ్డీ అంటే ఏంటి, 2 సంవత్సరాలు కన్నాడు కదా. మొదటి సంవత్సరం కొంత వస్తుంది, అవునా, మొదటి సంవత్సరం కొంత వడ్డీ వస్తుంది, రెండవ సంవత్సరం కూడా అంతే వడ్డీ వస్తుంది. దాంతో పాటుగా దీని మీద ఈ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వస్తుంది. ఓకే, 12.5% అంటే ఎంత, 1/8వ వంతు. 1/8వ వంతు అంటే ఇప్పుడు 3,400 ఎలా వచ్చినట్టు, క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మొదటి సంవత్సరం కొంత, రెండవ సంవత్సరం మళ్ళీ అంతే, దాంతోపాటు ఈ మొదటి సంవత్సరం మీద వచ్చిన వడ్డీ. ఓకే, సో ఇప్పుడు 3,400ని ఎలా విభజించవచ్చు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 3,400ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి. ఇప్పుడు 1,600 మొదటి సంవత్సరం వచ్చింది అనుకోండి, రెండవ సంవత్సరం కూడా ఈ 1,600తో పాటు దీని మీద మళ్ళీ వచ్చే వడ్డీ 8వ వంతు కదా. 1,600కి 8వ వంతు ఎంత, 200. సరిపోయిందండి. 1,600 200 మొత్తం ఎంత అయింది, 3,400 అయింది. ఇప్పుడు ఎలా వచ్చింది సార్ ఇలా నెంబర్స్ అంత ఈజీగా డైరెక్ట్గా ఎలా వేస్తారంటే, చూసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇలాంటివి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. 3,400 సగం ఎంత, 1,700. 1,700 ఉంటుందా, ఉండదు. మనకు తెలుసు, ఏం తెలుసు, మొదటి సంవత్సరం వడ్డీ తక్కువ ఉంటుంది, రెండవ సంవత్సరం వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు, ఎందులో, చక్రవడ్డీ అయితే. ఎందుకు, ఆ వడ్డీ మీద ఇంకా వడ్డీ కలుస్తుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, 1/8వ వంతు అని కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. సో అందుకని అలా ఆలోచిస్తే ఇది 1,600 1,800 అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని వెంటనే గమనించి ఫస్ట్ మనం అది వెంటనే చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతున్నాడు, సాధారణ వడ్డీ ఎంత అంటున్నాడు. సాధారణ వడ్డీ అంటే ఏంటి, ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది, ఈ వడ్డీ మీద వచ్చే వడ్డీ ఉండదు. నేను ఈ కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా చెప్పానండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కంపల్సరీగా జీజేపీ సింపుల్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, జీజేపీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని కొట్టండి. ఆ కాన్సెప్ట్స్ వస్తాయి, అవి క్లియర్గా చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ఈ వడ్డీ మీద వడ్డీ ఉండదు, మిగతా అంతా ఉంటుంది కదా. అంటే ఎంత, 1,600 3,200.
సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 232nd క్వశ్చన్ మనం చూద్దాం. ఈ రెండింటినీ కలిపితే 47 స్క్వేర్ ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటున్నాడు. ఏంటి ఆన్సర్ అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ మార్కులు ఏం రావాలంటున్నాడు. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను, లాస్ట్ డిజిట్తో చూసుకోండి, ఓన్లీ లాస్ట్ డిజిట్ చూసుకోండి. దీన్ని స్క్వేర్ చేసి అంత కష్టపడద్దు, జస్ట్ లాస్ట్ డిజిట్ ఒక్కటి చూడండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో 232nd క్వశ్చన్ మీరే కామెంట్స్లో చెప్పాలి. నెక్స్ట్ 233rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే. ఏ కార్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1450 కిలోమీటర్స్ ఇన్ 25 hours. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్? 25 గంటల్లో 1450 కిలోమీటర్లు వెళ్ళిందంట. సగటు వేగం ఎంత అంటున్నారు. ఇది కూడా ఈజీ క్వశ్చనే కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఏంటో క్లియర్గా మెన్షన్ చేయండి. రైట్. సో నెక్స్ట్ 234th క్వశ్చన్ మనం చూద్దాం. 33% మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 33% మార్కులు అవసరం అంటండి. ఎంత శాతం కావాలి? 33% కావాలి. ఏ స్టూడెంట్ హూ గెట్స్ 210 మార్క్స్ ఫెయిల్స్ బై 21 మార్క్స్. ఒక విద్యార్థికి 210 మార్కులు వచ్చాయంటండి. అతను 21 మార్కులతో ఫెయిల్ అయ్యాడంట. అలా అయితే మొత్తం ఎన్ని మార్క్స్కి ఆ పరీక్ష అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని మార్కులు రావాలన్నారు? ఎంత శాతం రావాలన్నారు? 33% రావాలన్నారు. కానీ ఇతనికి ఎంత వచ్చాయి? 210 మాత్రం వచ్చాయి. ఎంతతో ఫెయిల్ అయ్యాడు? ఇంకొక 21 మార్కులు వచ్చుంటే పాస్ అయిపోయాడు. అంటే ఆ 21 మార్కులు వచ్చుంటే అప్పుడు ఏమయ్యేది? 33%కి సమానం అయ్యేది కదా. ఎందుకంటే 33% వస్తే పాస్ అవుతారని చెప్తున్నారు. 210 వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులతో? 21 మార్కులతో. సో ఈ పర్సంటేజ్, ఈ 33% ఈ 210 ప్లస్ 21కి సమానం అవుతుంది. అంటే ఇది ఎంతండి? 231. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 33%కి. సింపుల్. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 11 2s 11 1s 11 3s. 3% 21 అయింది. 1% ఎంత అవుతుంది? 3 1s 3 3 7s. అంటే 1% 7 అయింది. 100% ఎంత అవుతుంది? 700 అవుతుంది. సో 700 మార్కులకు పెట్టారనమాట ఎగ్జామ్ అది. ఓకే. సో నెక్స్ట్ 235th క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చూసిన వెంటనే చాలా మంది మిస్టేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మనకి క్లియర్ కనిపిస్తుంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మ్లో ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ 0.75 ఉంటే ఇక్కడ 7.5 ఉంది. ఇక్కడ ఏముంది? 7.5 ఉంది. ఇక్కడ 0.25 ఉంటే ఇక్కడ 2.5 ఉంది. మళ్ళీ ఇక్కడేమో 0.25 ఉంది, ఇక్కడ 7.5 ఉంది. సో క్లియర్గా చూసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే అన్నిటినీ కూడా ఒక నెంబర్స్ కింద మార్చుకోవాలి. అంటే ఇక్కడ 7.5 తీసుకున్నాం అనుకోండి, మొత్తం 7.5 ఉండేలాగా చూసుకోవాలి. 2.5 తీసుకుంటే మొత్తం 2.5 ఉండేలా చూసుకోవాలి. ఓకే, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? అయితే 7.5 చేద్దాం, లేదంటే 0.75 తీసుకుందాం. అయితే 0.75తో చేద్దాం, లేదంటే 7.5తో చేద్దాం. ఏదో ఒకటి మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.75తో చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 7.5ని కూడా 0.75 చేసేయాలి. అంటే ఒక 10ని కామన్ తీసేయాలి. ఒక 10 కామన్ తీసేస్తే ఇదేమవుతుంది? ఇది కూడా 0.75 అవుతుంది. ఓకే, ఇందులోంచి ఒక 10ని కామన్ తీసాను, బాగానే ఉంది. అలాగే ఇందులో కూడా ఏం చేయాలి? ఇందులో కూడా దీన్ని కూడా ఏం చేసేయాలి? 0.75 చేయాలా? సో ఇందులో కూడా ఒక 10ని కామన్ తీయాలా? అలాగే ఈ 2.5 ఏం చేయాలి? దీన్ని 0.25 చేయాలా? అంటే ఇందులో కూడా 10 కామన్ తీయాలా? అంటే ఇందులో 10, ఇందులో 10, ఇందులో 10. ఓకే, మూడిట్లోనే 10 ఉంది. సో మూడిట్లోంచి 10 ఒకేసారి కామన్ తీసాను. మూడిట్లోంచి 10 ఒకేసారి కామన్ తీసేసాను. అంటే ఇప్పుడు ఏమైంది? 0.75 ఇంటూ 0.75 అయింది. మైనస్ 2 ఇంటూ 0.75 ఇంటూ 0.25 అయింది. ప్లస్ 0.25 ఇంటూ 0.25 అయింది. ఇప్పుడు క్లియర్ చూడండి, a ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ b ఇంటూ b స్క్వేర్. అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్లోకి వచ్చింది. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. a మైనస్ b అంటే a వచ్చేసి 0.75, b వచ్చేసి మైనస్ 0.25, ఈ రెండిటికి హోల్ స్క్వేర్. సో 0.75 నుంచి 0.25 చేస్తే 0.5 హోల్ స్క్వేర్. 0.5 హోల్ స్క్వేర్ అంటే 0.25. కానీ ఇక్కడ ఇంకో 10 మల్టిప్లికేషన్ ఉంది కదా.
సో ఆ 10తో మనం మల్టిప్లై చేస్తాం. 10 ఇంటూ 0.25 అంటే 2.5 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీన్ని ఇంకొకలా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ను ఒక్కటే చూద్దాం. ఆప్షన్స్ ఇక్కడ 2.5 ఉంది, ఇది 25, 2005, 250 ఉంది. సో ఆప్షన్స్ని చూసినా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి 7.5 ఇంటూ 0.75 అంటే క్లియర్గా అర్థమైపోతుంది. 7 కంటే చాలా తక్కువ ఉంది, 7 కంటే ఇది చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఒక పక్క చూడండి, 2 ఇంటూ 7 14, 14కి మళ్ళీ 1/4 అంటే ఇది కూడా -3.5 ఎంతో అప్రాక్సిమేట్గా ఉంది. ఇది కూడా ఎంత ఉంది, అప్రాక్సిమేట్గా 1 ఎంతో ఉంది. సో క్లియర్గా మనకి ఇది కూడా ఏంటి, బిలో 7 ఉంది. సో ఇలా ఉన్న దానికి ఆన్సర్ 25 రాగలదా అండి? రాలేదు. చూసిన వెంటనే కూడా మనం అలా కూడా చేయొచ్చు. ఓకే, చూసిన వెంటనే ఒకవేళ ఆప్షన్స్ కనుక పక్కనే ఉంటే అలా చేయలేం. బట్ ఆప్షన్స్ని చూస్తే ఇది 2.5 ఉంది, ఇంకా మిగతా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ వీటిని చూడండి, చూసిన వెంటనే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఈ వాల్యూ మనకి ఎక్కువ ఉండదు, 5 కంటే ఎక్కువ ఉండదని క్లియర్గా చూస్తే అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ, 1 కంటే తక్కువ. ఇది మనం చూసుకుంటే 7.5కి 3/4 పార్ట్ అంటున్నాడు. 3/4 పార్ట్ అంటే అప్రాక్సిమేట్గా ఇది 5 అంతా 5 లాగా ఉండొచ్చు. ఇది కూడా అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది, 15 అంటే ఇది కూడా 15కి 1/4 అంటే 3.5 ఎంత ఉంటుంది. సో చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 236 క్వశ్చన్. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్, చాలా మంది మిస్టేక్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఏ క్యాంటీన్ రిక్వైర్స్ 28 kg ఆఫ్ షుగర్ ఫర్ ఏ వీక్ అన్నాడు. ఒక క్యాంటీన్లోని వారం రోజులకు 28 kgల షుగర్ అవసరం ఉంటుంది. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ విల్ ఇట్ రిక్వైర్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ అంటున్నారు. మార్చ్ మరియు ఏప్రిల్ నెలకు ఎన్ని కిలోల చక్కెర అవసరం అంటున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే మార్చ్ ఒక 4 వారాలు, ఏప్రిల్ ఒక 4 వారాలు, మొత్తం 8 వారాలు అని చెప్పి 8 into 28 days చేస్తారు. అది తప్పు. ఎందుకు తప్పు? వారానికి 28 kgలు అన్నారు అంటే రోజుకి ఎన్ని కేజీలు కావాలి? రోజుకి 4 kgలు కావాలి. ఓకే, రోజుకి 4 kgలు కావాలి. ఓకే, సో మార్చ్లో ఎన్ని రోజులు ఉంటాయి? మార్చ్లో 31 రోజులు ఉంటాయి. ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. మొత్తం 61 రోజులు. ఒక రోజుకి 4 kgలు కావాలి అంటే 4 into 61, 4 1 4, 4 6 24 అంటే 244 kgలు మొత్తం అవసరం అవుతాయి అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోవాలి, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు క్లియర్గా చూసుకొని మనం ఆన్సర్ చేయాలి. రైట్, సో నెక్స్ట్ 237th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, 28 kgs ఆఫ్ షుగర్ ఫర్ ఏ వీక్ అన్నాడు కాబట్టి వారానికి 28 kgలు అన్నాడు కాబట్టి రోజుకి 4 kgలు. మార్చ్ ఏప్రిల్ అని ఇచ్చాడు కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి? మార్చ్ 31, ఏప్రిల్ 30, మొత్తం 61 రోజులు. అందుకని మనం చేసాం అనమాట. రైట్, సో నెక్స్ట్ 237th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ఫాదర్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఒక తండ్రి వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లు. 8 years ago ద ఫాదర్ వాజ్ 5 times యాజ్ ఓల్డ్ హిస్ సన్. 8 సంవత్సరాల క్రితం తండ్రి వయసు తన కొడుకు వయసుకు 5 రెట్లు అంట. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది సన్? కొడుకు ప్రస్తుత వయసు ఎంత అంటున్నారు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పటికి మనం చాలా చూసామండి. సో తప్పకుండా ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అనేది చెప్పండి కింద కామెంట్స్లో. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడు దాకా చాలా ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ చూస్తున్నాం. ఓకే, సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ని. ఓకే, సో నెక్స్ట్ 238th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 10% డిస్కౌంట్ ఈజ్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్, ద ప్రాఫిట్ ఈజ్ 20%. ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ ఇంక్రీజ్ టు 20%, దెన్ వాట్ విల్ బీ ది ప్రాఫిట్ పర్సెంట్? చూడండి, ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మార్కెట్ ధరపై 10% డిస్కౌంట్ ఇస్తే లాభం వచ్చేసి 20% వచ్చిందంట. అదే డిస్కౌంట్ 20% అయితే లాభం శాతం ఎంత అవుతుంది అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలనుకోండి ఏం చేస్తాం? ఆ ఐటమ్ని 100 రూపాయలు అనుకుందాం. ఎందుకంటే ఆ ఐటమ్ కాస్ట్ అయితే ఇవ్వలేదు కదా, అందుకని 100 రూపాయలు అనుకుందాం. అన్నీ కూడా పర్సెంటేజెస్లో ఉన్నాయి. సో 100 రూపీస్ అనుకుందాం. అంటే 100 రూపీస్ అంటే మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అని అనుకుంటున్నాం. దాని మీద మార్క్ చేశారన్నమాట, 100 రూపాయలని మార్క్ చేశారు. ఓకే, 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 10 తగ్గించారంటే 90 రూపాయలకి అమ్మారు. 90 రూపాయలకి అమ్మినప్పుడు ఏం జరిగింది? 20% లాభం వచ్చింది. 20% లాభం అంటే 120% కదా. అంటే ఈ 90 ఎంతకు సమానం అవుతుంది? 120%కి సమానం అవుతుంది. సో చూసుకోండి, 0 0 క్యాన్సిల్,
3 3s 3 4s 4% 3కి ఈక్వల్ అవుతుంది. 100% ఎంతకి ఈక్వల్ అవుతుంది? 25 టైమ్స్ ఉందంటే 75. అంటే ఆ వస్తువును అతను ఎంత కొన్నాడు? 75 రూపాయలకి కొన్నాడు. 75 రూపాయలకి కొన్నాడు. సో కొన్న ధర వచ్చిందండి 75 రూపాయలని. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100, కానీ ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే ఎంతకి? 80 రూపాయలకి అమ్మాడు. అలా అయితే ఎంత శాతం లాభం వస్తుంది? 75 రూపాయలకి కొన్నాడు, 80 రూపాయలకి అమ్మాడు. అంటే 5 రూపాయలు లాభం. ఎంతకి? 75 రూపాయలకి. 5 1s 5 15s ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుందా? సో 100/15, 15 6 are 90 అంటే 62/3 ఆన్సర్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఈక్వేషన్స్ లాంటివి ఇంకేమీ వేసుకోకుండా సింపుల్గా మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 239th క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ని చూసిన వెంటనే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇది కూడా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. దీన్ని మాత్రం మిస్టేక్ చేయొద్దు, కంపల్సరిగా కరెక్ట్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయండి, రైట్? సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 240 క్వశ్చన్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ హూజ్ వాల్యూమ్ ఈస్ 216 క్యూబిక్ మీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇచ్చారండి, ఎంత? 216 అంట. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 6a². ఓకే, ఏ క్యూబ్ 216 అయితే ఏ ఎంత అయింది? 6 కదా అవుతుంది. 6 క్యూబే కదా 216. సో 6a² ఎంత అవుతుంది అని అంటున్నారు. 6 ఇంటూ ఏ ఎంత? 6² అంటే 6 ఇంటూ 6² అంటే 6 క్యూబే. 6 క్యూబ్ అంటే ఎంత? ఇప్పుడే చూసుకున్నాం, 216. సో 216 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం 20 క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది ఈ వీడియోలో. సో నెక్స్ట్ పార్ట్స్లో మరిన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.